కిట్స్ మార్చిన వాళ్ళు మళ్ళీ ఇంకొక మార్చి అలా చేస్తున్నాము అని ఇంతకుముందు మేము ఒక ఇది అనుకుని ఉన్నామన్నమాట. లైక్ ఏంటిదంటే సెంటర్లో వచ్చి మాట్లాడాలి ఏంటంటే అట్లా అనుకుని అంటే స్టెప్ బై స్టెప్ అనుకుని ఉన్నాము. కానీ ఎక్కడో ఆ ఫ్లో ఏమో తగ్గింది. బట్ పిల్లలందరూ అలసిపోయి అయినా కూడా అంటే వాళ్ళకి ఒక బూస్ట్ ఎనర్జీ ఏంటిదంటే ప్రేక్షకులు మనం ఇచ్చే చప్పట్లు అనమాట. సో ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులైనా సరే, స్నేహితులైనా సరే, అభిమానులైనా సరే, కళాకారులను అభిమానించే మనసున్న ప్రతి ఒక్కరు చప్పట్లు కొట్టాలి. ఎస్పెషల్లీ మా గురించి అప్పుడప్పుడు అనుకుంటారు చేతులున్న వాళ్ళు అందరూ చప్పట్లు కొట్టాలి అనేసి. సో మళ్ళీ ఒకసారి అసలు చప్పట్లు కొట్టడం అంటే ఇలా కొట్టాలి. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ కోవిదా సహృదయ ఫౌండేషన్ నుంచి, అలాగే కోవిదా ఆర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమీ నుంచి, అలాగే తెలంగాణ స్టేట్ కల్చరల్ అంటే జానపద వృత్తి కళాకారుల సంఘం గౌరవ అధ్యక్షురాలుగా మేబీ నా ప్రొఫెషన్స్ నాకు ఉంటాయి. భర్త అనేది, తండ్రి అనేది అవన్నీ నేను నమ్మను. ఎవరేం చేస్తున్నారు, మనకు ఎవరేం చేస్తున్నారు అనేది పక్కన పెట్టేస్తే, ఎవరి పేరు మనం వాడుతున్నాం అనేది పక్కన పెట్టేస్తే, ఫస్ట్ ఒక లేడీ అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి తల్లి అయినా, ప్రతి స్టూడెంట్ అయినా, ప్రతి అమ్మాయి, ఇప్పుడు చిన్న అమ్మాయి మనకు అంబాసిడర్, ఈ పిల్ల అంటే ఎంత క్యూట్గా ఉంటుంది, నాకు చాలా ఇష్టం అన్నమాట. సో వాళ్ళందరికీ ఒకసారి చప్పట్లు కొడతాము. మన క్రెడిట్ అంతా తల్లిదండ్రులు ఇచ్చినందుకు, అంటే మనల్ని కన్నందుకు వాళ్ళని మనం గౌరవిస్తున్నాము. అలాగే వాళ్ళు మనకి ఇచ్చినటువంటి సంస్కారాన్ని మనం గౌరవిస్తున్నాము. అలాగే మన దేశానికి మనం ఏమిస్తున్నాము, మన సంస్కారాన్ని ఎంతవరకు మనం ఉపయోగించుకుంటున్నాము, మన సనాతన ధర్మాన్ని ఎంతవరకు మనం ముందుకు తీసుకెళ్తున్నాము అనేసి ఒక్క క్షణం ప్రతి ఒక్కరూ ఆలోచించి, ఎవరికి వచ్చిన విధానంలో వాళ్ళకి, ఎవరి డిపార్ట్మెంట్లో వాళ్ళకి, ఎవరి కల్చరల్ అయినా సరే, లేదంటే ఐటీ అయినా సరే, డాక్టర్స్ అని ప్రతి ప్రొఫెషన్లో ప్రతి ఒక్క మహిళ వచ్చేసి ముందుకు వెళ్తుందన్నమాట. సో ఆ విధానంలో వచ్చేసి ఇప్పుడు ఎస్పెషలీ మన లేడీస్ అంటే కూచిపూడి, ఇంతకుముందు మన గురించి మాట్లాడకూడదు, గురించి మాట్లాడకూడదు, చెప్పాలి, ఏదైనా కరెక్షన్స్ ఉంటే నాకు చెప్పాలన్నమాట. సో అందరూ ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నటువంటి మా అనుదృప్తి వాళ్ళ గురువు గారు మేడం గారికి, అమ్మ మీ అందరికీ పాదాలు వందనాలు. చాలా చాలా ఎందుకంటే మేము అంటే కళని ప్రోత్సహిస్తున్నాం తప్ప కళని నేర్చుకోలేకపోయాము. ఆ రోజుల్లో నాకు తెలిసి మా తల్లిదండ్రులు వచ్చేసి నాకు నేర్పించలేదేమో, నేర్పించి ఉంటే ఇంకొక రకంగా నేను ఇంకా కూర్చోాలి దయచేసి ఇంకా మేము అంటే అన్నిటిలాగా నేను ఇంకా చేయగలుగుతానేమో అనిపిస్తుంది. లైక్ శ్రీ లక్ష్మీ కూచిపూడి డ్యాన్స్ అకాడమీ లైక్ ఫౌండర్ అయినటువంటి అనుదీప్తికి ఇది 5th యానివర్సరీ, అంటే ఇది 5వ సంవత్సరం పూర్తి చేసుకొని 6వ సంవత్సరంలోకి వెళ్తున్నారు. సో ఈ క్రమంలో ఎన్నో బ్యాచెస్, నాకు తెలిసి కొన్ని వందల బ్యాచెస్ని కంప్లీట్ చేశారు. ప్రతి ఒక్క పిల్లకి వచ్చేసి, ప్రతి ఒక్క గర్ల్కైనా, మేబీ బాయ్స్ కూడా స్టూడెంట్స్ ఉన్నారా, నాకు ఇంకా లేదనుకుంటాను. సో బాయ్స్కి ఈ రోజుల్లో నేర్పించేంత ఇది రావట్లేదు. కూర్చోండి ఏంటంటే వాళ్ళకి వాళ్ళ వేలు వాళ్ళ విధానాల్లో వాళ్ళకి ఇంకొక